హాయ్ ఫ్రెండ్స్, మేము మా ఫ్రెండ్ రంజిత్ వాళ్ళ ఇంటికి వచ్చినాం. సో ఈయన మాత్రం బ్యాచిలర్, మరి రూమ్ ఎట్లుందో చూసేద్దాం. ఫ్రెండ్స్ అందరూ కలుస్తున్నాం మరి. సో మేము అట్లా కొంచెం ఫుడ్ ఫన్ ఎట్లుంటుందో చూద్దాం. మరి ఏం చేస్తారో ఇది అయ్యాలందరూ. ఓకేనా? లెట్స్ గో. రంజిత్, మా పెద్ద మనిషి, మా గ్యాంగ్ కి పెద్ద లీడర్ అనమాట. గ్యాంగ్ లీడర్ గ్యాంగ్ లీడర్ ఇగో సంతోష్ బాబాయ్ అనమాట. అందరికి పెద్ద బాబాయ్. మా బిందు చూపిస్తారండి. ఓకే, మా బిందు చూద్దాం అంటే ఏం చేస్తుందో. మరి వంటగదిలో చాలా కష్టపడుతుంది. ఇగో మా బిందు చూసావా, గెస్ట్ వచ్చేసి మొత్తం వంట తనే వేస్తుంది. చూడాలి మరి. నాకు జస్ట్ పిలిచి నాతో వంట చేపిస్తున్నారండి. చూడండి ఇక్కడ ఏముందో చూడండి. ఓ 5 ఉంది చికెన్. మరి రంజిత్ బ్యాచిలర్ రూమ్ కదా, మరి ఇంత అందంగా పెట్టడం చాలా గ్రేట్. అయినా బ్యాచిలర్ అయినా కానీ రంజిత్ దగ్గర చూడండి కావాలంటే. కాకపోతే బీరువాలో ఏం లేదు. హాయ్ అక్క, బాగున్నా? హ్యాపీ సండే. హ్యాపీ సండే. బాడీ గార్డ్ ఏం లేదు. లేదన్న ప్యాకెట్ లేదు. వాటర్ క్యాన్ వస్తుంది. బైసెప్స్ అన్ని మొత్తం ఇక జిమ్ కిన్నట్టుంది కదా. కాదు రంజిత్, గెస్ట్ పంపించినావు. కరెక్ట్, గెస్ట్ తో చేపిస్తావు. నువ్వు చేయాలి కానీ ఫ్యామిలీ అంతేనా? జస్ట్ కాదు, వాళ్ళు ఫ్యామిలీ మాడిపోతుంది. ఏం చేస్తారు వావ్, వేడి వేడిగా బిర్యానీ చేస్తుంది బిందు. వెరీ వెరీ నైస్. స్మెల్ బాగా వస్తుంది. బిందు చేసిన మరి కుకింగ్ మాత్రం స్మెల్ అయితే అద్రిపోతుంది. టేస్ట్ అయితే చూద్దాం. బాయ్ బాబాయ్, ఏమంటాం మరి? టేస్ట్ బాగుంటది కదా? సూపర్. ఆమ్లెట్ రెడీ చేయండి. చూసావా మా బిందు, మేము రంజిత్ బ్రో, మేమందరం వంటగదిలో కష్టపడుతుంటే అక్కడ ఉన్నాడు పెద్ద మనిషి. ఏం చేస్తున్నాడు చూడండి. నాకు మంచిగా IPL మ్యాచ్ చూస్తున్నాడు. గెస్ట్లు వచ్చారు, మీ ఫ్రెండ్స్ వచ్చారు, ఏదో మాట్లాడాలందా ఫోన్ పట్టుకొని కూర్చున్నాడు. ఇంకేంటి ఇంకోటి ఇంకా చూడాలండి. ఇక్కడ ఇంకో పెద్ద మనిషి ఎందుకు వస్తారే అర్థమే కాదు. ఫోన్ పట్టుకొని కూర్చుంటాడు. ఏడవైనా ఫోన్ లేదు. హలో, మీకే చెప్పండి. చూసావా IPL ఎందుకు వస్తారో తెలియదు. ఇక మనకి ఇటు పెట్టుకుంటాడు ఇక సిస్టమ్, మంచి టేబుల్ బాగానే వేసుకున్నాడు. ఓకే ఓకే, పర్లేదు పర్లేదు. ల్యాప్టాప్ ఉల్టా పెట్టినా. కాదు, అన్ని బ్లాగ్ చేస్తున్నావు కరెక్టే. కాబట్టి నా జీవితం బుక్ పాలు చేసిండు. ఎందుకు వచ్చినా నాయన మీరు అనుకుంటా ఫీల్ అవుతున్నావు. మాట్లాడుతూనే ఉంటాడు. కాళ్ళనే ఉంటాడు. ఎప్పుడు చూసినా కాళ్ళు ఉండరా కాళ్ళు ఉండరా వాళ్ళ మేడమే. మనకు మేడం చేస్తున్నారు. సో మళ్ళీ ఇంకోసారి 1 టైం చూద్దాం రండి. ఏమైతుందని పాపం చేస్తుంది వంట. సో వంట ఎంత వరకు వచ్చింది అయితే చికెన్ అయితే ఇంత అవుతుంది. ఉడుకుతుందా? మాస్టర్ చెఫ్. చెఫ్, మా చెఫ్ ఇక్కడ పాపం. చెఫ్ ట్రైనింగ్ ఇచ్చిన ఇంకో చెఫ్. ఉప్పేయడం వచ్చు, కారం వేయడం వచ్చు, మాట్లాడడం వచ్చు. అన్నిటికంటే ఎక్కువ పెద్ద తినడం వచ్చు. ఇంకా ఇక్కడ పూజ గది ఉంది. చేస్తాడు సాయిబాబా పెట్టుడు చిన్న ఉంది. ఓకే, లేదు బ్యాచిలర్ రూమ్ లో పూజ గది అంటే బ్యాచిలర్ రూమ్ లో నువ్వు అదే దేవుని ఫోటో పెట్టావంటే అసలు గ్రేట్. దాచుకుంటాడు. దేవుడు కూడా పూజలు కూడా మస్తు చేస్తాడు. భక్తిరా భక్తి. చిన్న స్టెప్ అయిపోతున్నా. ఓకే, నాకైతే స్టెప్స్ రావు. కొరియోగ్రాఫర్ సంతోష్. డబ్బులు మాత్రం బెస్ట్ కొరియోగ్రాఫర్ బాబా. వస్తావని నేను
అబ్బాయా రంజిత మళ్ళీదా అరే ఎందుకురా వేరే స్టెప్ జంబల్ ఏమన్నా జంబల్ ఎక్కడిస్తారు జంబల్ ఎక్కడిచ్చారు మీ తాగా వస్తాను నేను ఈ పుట్టింది కానీ చూసి నేర్చుకో ఎందుకు వెళ్తున్నాడు కానీ ఒకసారి చేస్తలేవా నేను ఎవడురా నో కామెంట్స్ సిక్స్ ప్యాక్ అంటారు ఏ లేదా మాస్టర్ చెఫ్ చెఫ్ సో మాస్టర్ చెఫ్ బిందు చికెన్ ఇలా కుక్ చేసింది మరి చూడండి వెరీ నైస్ టేస్టీ యమ్మీ మసాలా బాగా వేసాను అది నాకు కూడా చేస్తున్నాను టేస్ట్ చేసారా టేస్ట్ వావ్ ఇక ఇద్దరు మాస్టర్ చెఫ్ రైస్ అక్కడి రైస్ అయిపోయింది వెరీ నైస్ ఓకే చలో లెట్స్ గో ఇంటూ ఈట్ మొదటి నుంచి నా చేతే పని చేపిస్తున్నారు నేనే కష్టపడి ఉంటున్నా బిడ్డ వాళ్ళేమో బాబాయ్ ఇలా పెట్టినాము ఇదంతా చాలా మరి చేప నైలాన్తో చేసింది టెఫ్లాన్తో చేసింది బ్యాచలర్ రూమ్ లో చేపలు కాలం నేను చేపల మీదే పెడతాను అది ప్లాస్టిక్ కదా. ఇది ప్లాస్టిక్ కాదు కూర్చొని మీ సార్ కూడా చేయదు కూర్చోండి కాదు బ్యాచలర్ రూమ్ లో అయితే ఫ్రెండ్స్ మేమైతే తింటున్నాం మరి బిందు వేసి బిందు ఆల్రెడీ స్టార్ట్ చేసింది మీరు చూద్దాం ఎట్లుందో టేస్ట్ మరి సూపర్ ఉందబ్బా టేస్ట్ అయితే అదిరిపోయింది మరి నువ్వు ఎందుకు చెప్తున్నావు చెప్పా మాట ఎందుకంటే మా వైఫ్ కదా బాగాలేదని అనుకో నన్ను ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతుంది అదే అక్కడ నాకు ఎప్పుడో బాగుంది నిజంగా కర్రీ బాగుంది చాలా బాగుంది బర్త్ వచ్చిన తర్వాత మీరే చికెన్ ఫస్ట్ టైం ఎవరైనా అనుకో రంజితయ్య యాక్చువల్గా ఎక్కువ అంటే ఎక్కువ ఉడికిస్తే ఏం కాదు కానీ కాకపోతే నేనైతే తినలేవు చూద్దాం ఏమవుతుంది